కువైట్లో చిన్నపిల్లలను చూసే పని మనిషి కష్టం. మా మేడం కూతురు వచ్చే మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఈ రోజు వీడియోలో. ఫ్రెండ్స్, నేను మీ సుభాష్ని. ఈ రోజు మా కువైట్ ఇంట్లో చాలా సందడిగా అయితే ఉంది. మా మేడం వాళ్ళ కూతురు తన పిల్లలు అయితే వచ్చారు. అలాగే పని మనిషిని కూడా తీసుకొని వచ్చేదనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఒక తల్లిగా ఆ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయడం, మా రోజువారి పనుల మధ్య ఇదంతా ఎలా ఉంటుందో ఈ రోజు మీకు చూపించాను. రోజు మేడం కూతురు పిల్లలు వచ్చారు కాబట్టి ముళ్ళు లేని చేపలు అయితే తెప్పించింది. స్పెషల్గా 2 రకాల వంటలు అయితే చేస్తుంది వీటితో. ఈ అమ్మాయి మా మేడం వాళ్ళ కూతురు పని మనిషి అనమాట. అంటే ఇంట్లో పనులన్నీ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ప్రతి పని చేస్తుంది ఇంట్లోకి సంబంధించినట్టు. వంట మాత్రం చేయదనమాట. అలాగే పిల్లల్ని చూస్తుంది. పిల్లలకి పంపర్స్ మార్చడం నుండి స్నానం చేయించడం వరకు, పాలు పట్టడం వరకు అన్నీ ఈ అమ్మాయి చేస్తుంది. అలాగే మేడం ఎంత మంచిది కాకపోయినా, మంచిదైనా కూడా ఒక్కోసారి అరుస్తుంది అనమాట. అలా అరుపులు ఉన్నా సరే తన బాధ్యతగా ప్రేమగా అన్నీ నెరవేర్చుకుంటుంది ఇంట్లో పనులన్నీ. ఇది అమ్మగారి ఇల్లు కాబట్టి బేస్తవారం అయిందంటే పిల్లలను సామాన్లు అన్నీ వేసుకొని పని మనుషులు తీసుకొని వచ్చేసారనమాట. 2 రోజులు ఇక్కడే ఉండిపోతారు, అంటే శనివారం దాకా. ఈ అమ్మాయి జూలీ స్నేహితురాలు కాబట్టి అన్నీ హెల్ప్ చేస్తుంది. అంటే కూరగాయలు కట్ చేయడం, అలాగే బోకులు కడగడం, అలాగే క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళకి నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. కొందరైతే అస్సలు చేయరు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఈ అమ్మాయి కట్ చేస్తా చేయి తగిలి ఒక బౌల్ అయితే కింద పడిపోయింది చూడండి. అదే మా మేడం కాబట్టి ఏమంది. ఇంకోటి వాళ్ళు చూసినారంటే వాళ్ళ జీతాలు కూడా కట్ చేస్తారనమాట. కొందరు అలా ఉంటారనమాట, చాలా తక్కువ అలాంటి వాళ్ళు. చూడండి, ఏదైతే గిన్నె అయితే పడిపోయింది. ఇవన్నీ గజాజ్ ఎక్కువ వాడతారు కాబట్టి కువైట్ వాళ్ళు. అవి ఊరికి అటు పట్టుకునే చేయి జారిపోతాయి అనమాట. బోకులు కడిగేటప్పుడు కూడా జారిపోయి పడిపోతాయి. కువైట్ ఇళ్ళల్లో ఏదైనా పార్టీలు ఉన్నా, లేకపోతే ఇలా అమ్మగారి ఇంట్లోకి వచ్చినప్పుడు, పని మనుషులు వచ్చినప్పుడు మంచివారైతే మనం చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, లేదంటే లేదు. కానీ మనం చేసే పనిని మాత్రం మనం ఇష్టపడితే ఏది కష్టం అనిపించదు. ఎంత లేట్ అయినా సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట. ఈ అమ్మాయి అయితే అంతా నీళ్లు పోసి అంతా తోచంది. అలాగే ఆ గాజు కూడా పడిపోయింది కదా, అవన్నీ చెత్తలో వేసేసి అయితే తోసేస్తుంది అనమాట. ఇలా కువైట్ వాళ్ళకి తెలియకుండా ఇన్ని బోకులు పగిలిపోతాయి ఉంటాయి రోజుకు. అలాగే వాళ్ళ కళ్ళతో చూసినారంటే మాత్రం ఒప్పుకోరనమాట. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి అని అరుస్తారు. వాళ్ళు కొంచెం మెంటల్ అనమాట, పిచ్చి పిచ్చిగా అయితే అరిచేస్తారు. కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అరుపులు చూసి భయపడి పారిపోతారనమాట. ఈరోజు కువైట్ వాళ్ళ మేడము పిల్లలు వచ్చారు కాబట్టి స్పెషల్గా చేపల అన్నం అయితే చేస్తుంది అనమాట. చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఇవన్నీ మ్యారినేట్ అయితే రాత్రి చేసి పెట్టేసింది. మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే పోతుంది అనమాట. ఈ ఆయిల్ ఇక్కడ ఎందుకు అంత వేస్ట్ చేసి పారేస్తారంటే, అలా ఫ్రై చేసిన వెంటనే పడేస్తారనమాట. వాళ్ళకి స్టోర్లో ఫ్రీగా ఇచ్చారనమాట తక్కువ డబ్బులకు. అందుకు ఇలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని అలా అయితే చేస్తూ ఉంటారు. ఇవైతే కండ చేపలు అనమాట, ముళ్ళు లేనాటి. వీటికి అన్ని మ్యారినేట్ అయితే చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటుంది ఫస్ట్. వీటిల్లోకి ఇవన్నీ కూరగాయలు అయితే తరిగి పెట్టుకున్నాం అనమాట. ఇదేమో మాకు చికెన్ పకోడాకి. మాకు కూడా చికెన్ పకోడా కావాలి కదా, మేము కూడా మధ్యాహ్నం వంట తినాలి కాబట్టి నేనైతే చికెన్ పకోడా చేస్తాను. ఇందులోకి వచ్చేసి మసాలాలు ఏమి వేస్తాను చూడండి. చికెన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని చిన్న పీసులుగా సాల్ట్ వేసినాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాను అనమాట. నేను ఇలా ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడాకి. అలాగే ఇవన్నీ మసాలాలు అనమాట. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఇవన్నీ అంటే తగినంత వేసుకున్నాను. అలాగే 1 కోడిగుడ్డు అయితే వేసుకున్నాను. అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు, లేదు వేయట్లేదు కాబట్టి. అలాగే 2 నిమ్మకాయలు అయితే వేసాను. ఇంకా నిమ్మరసం అయితే ఇలా పిండి వేసుకోవాలి. అందులో గింజలు పడకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని మనం రసం మాత్రం వేసుకోవాలి. ఆ తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. ఇదేమో నిషా అనమాట, అంటే మొక్కజొన్న పొడి. ఇది మొక్కజొన్న పొడి. కంప్లవర్ అయితే నాకు తగినంత అయితే వేసుకున్నాను. మనం కలిపే కొద్దీ కొంచెం జారుగా ఉంటే ఇంకొంచెం పొడి వేసుకోవాలన్నమాట. అలాగా అది క్వాంటిటీ అనేది ఏం లేదు, ఇంత వేయాలి ఇంత వేయకూడదని. ఇలా అంతా కలిపేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా టేస్ట్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే చేద్దాము. ఇవన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకొని ఇందులోకి వెజిటేబుల్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా 2 రకాల చేపలు అన్నానికి అనమాట. ఒకటేమో పెద్ద చేపలు, ఇంకోటేమో కండ చేపలు.
ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇది కువైటీ నెయ్యి అనమాట, సమ్న. ఇదైతే వేసుకొని, ఇదేమో సోయా ఆకు. ఇదైతే ఒక పెద్ద కట్ట తీసుకొని ఇలా కట్ చేసి అయితే వేసుకొని బాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న నిమ్మకాయలు, ఉల్లిపాయ, తెల్లగడ్డ, చెక్క ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం అవేమి దోరగా వేగన అవసరం లేదు, కొంచెం లైట్గా అలా 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే కాగిన వాటర్ అయితే వేసుకుంటారు వీళ్ళు ప్రతి దాంట్లో. అంటే చల్ల వాటర్ అయితే అసలు వేయరనమాట, చల్ల నీళ్ళు. ఇది రైస్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి. బాస్మతి రైస్ చూసారా ఎంత పొడవాగా వచ్చాయి నాణ్యతలకి. ఇప్పుడు ఇందులో వేసాను కదా ఇవన్నీ ఉల్లిపాయలు, అవన్నీ తీసి పక్కన పడేయాలన్నమాట. అవి ఊరికే ఫ్లేవర్ కోసం అనమాట, ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆ నీళ్ళలో ఉడికిన తర్వాత ఇప్పుడు అవన్నీ తీసి పడేసుకోవడమే. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇది ఒక టైప్ రైస్ అనమాట, ఇది ఒక రకము. ఇందులో ఇది సగం ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ వడేసుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఈ రైస్ను మనం ఒక సగం వడేసుకొని అంటే పక్కకు తీసుకోవాలి. ఇంకా మిగతా సగం రైస్ని ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు ఈ రైస్ ఇలా పెట్టేసిన తర్వాత మనం చేపలు ఫ్రై చేసుకున్నాం కదా, కండ చేపలు. ఆ చేపలు అయితే ఇప్పుడు ఆ రైస్ పైన పెడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇందులో వాటర్ అయ్యేం లేకుండా ఇలా అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న చేపలు ఇప్పుడు ఆ రైస్ పైన అయితే పెడుతుంది. కొంచెం వాటర్ అయితే పోయాలి ఫస్ట్, ఎందుకంటే రైస్ అంతా అందులో వాటర్ ఏం లేకుండా ఇంకిపోయింది కాబట్టి కొంచెం వాటర్ పడతాయి. కొంచెం వాటర్ అయితే వేసింది. ఇప్పుడు చేపలు ఒక్కొక్కటిగా ఈ రైస్ పైన అయితే పెట్టేసుకోవాలి. సరే, కండ చేపలు వేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయించాలి. ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా వేయించింది, అవన్నీ పెంకకే కరుసుకుపోయినాయి అనమాట. మళ్ళీ ఆయిల్ ఎక్కువ పోసి డీప్ ఫ్రై లాగా వేయించింది. ఇప్పుడు బాగా వచ్చినాయి అనమాట. ఇలా అన్ని చేపలు అన్నీ వేసుకొని పైన కొంచెం కోవిడ్ వాళ్ళన్నీ వేసుకొని అంటే సమ్న. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. అంటే ఇదో టైప్ అనమాట. ఈ రైస్ అయితే ఇక్కడికి అయిపోయింది. ఇంకొక రైస్ వచ్చేసి అంటే చేపలు మగ్లూబాకి ఇలా ఉల్లిపాయ, టమోటా అన్నీ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంటే మగ్లూబాకు ఇవన్నీ వేయించుతారనమాట. మామూలుగా చికెన్ అయినా, చేప అయినా, మటన్ అయినా సరే మగ్లూబా చేసినప్పుడు ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు. ఈ విధంగా టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ ఇవి కండ చేపలు మగ్లూబా అనమాట. ఇప్పుడు ఒక దవర తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బ్రష్తో బాగా అప్లై చేస్తుంది ఆ పేపర్ అంతా. ఇప్పుడు కువైట్ వాళ్ళ నెయ్యి కూడా కొంచెం వేస్తుంది. ఇప్పుడు మనం వేయించుకున్న చేపలన్నీ ఇప్పుడు అడుగును పెట్టేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా చేపలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా టమోటాలు, అవన్నీ కూడా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ టమోటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చేపల పైన వేసేసుకొని ఇప్పుడైతే మనం పక్క తీసి పెట్టుకున్న సగం రైస్ అయితే అంటే ఒకేసారి 2 రకాల రైస్కి అయితే వండేసింది. ఇప్పుడైతే ఈ రైస్ అంతా ఈ పైన వేసుకోవాలన్నమాట. ఈ రైస్ అంతా పొడిగా అయిపోయింది కాబట్టి ఇందులోకి చెమ్మ కోసం అంటే కొంచెం నీళ్ళు ఉంటాను కదా బాగా పగలొచ్చేది, అందుకని ఏదైతే ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసింది, రైస్లో వాటరే అనమాట. ఇందులో మసాలా పొళ్ళు అసలు చాలా తక్కువ వాడతారు ఫ్రెండ్స్ కువైట్ వాళ్ళు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసేసి ఇంకా పైన చూడండి ఎంత బాగా, ఇవి ఇంకో రకం చేపలు అనమాట. ఇవి కువైట్లో నెంబర్ 1 చేపలు. ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నిజంగా షాక్ అవుతారు, వీటి రేట్ ఎంతో తెలిసే మీకు, అంత ఉంటుంది అనమాట కిలో. ఇప్పుడైతే ఇలా దబరా పొయ్యి మీద పెట్టేసుకొని అంటే సిమ్లో పెట్టుకోవాలి. పైన నిమ్మకాయలు గార్నిష్ కోసం ఇవి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పైన కొంచెం కువైట్ వాళ్ళ నెయ్యి వేసుకొని, ఇది బాగానే ఉండదు ఫ్రెండ్స్, స్మెల్ కూడా అస్సలు బాగుండదు. అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు తింటారు. ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒకసారి మూత చూడండి ఎలా పొగలు గమ్ముతో ఎలా వచ్చేసిందో. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయినట్టే, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నెలో అంటే మగ్లువా కాబట్టి ఇలాంటి పెద్ద డిష్లో అయితే ఇది మగ్లువా కాబట్టి తలకిందులుగా గుమ్మరించేసుకోవడమే. చేపలన్నీ పైకి వచ్చాయి, రైస్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అదే మగ్లువా. చూసారు కదా ఫ్రెండ్స్, విదేశాల్లో ముఖ్యంగా కువైట్ ఇళ్లల్లో ఇతర ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు, ముఖ్యంగా ఇలా పిల్లల్ని చూసుకునే అమ్మాయిలు ఎంత కష్టపడతారో ఈ వ్లాగ్ ద్వారా మీకు తెలిసిందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ 2 రకాల చేపల అన్నంలో మీకు ఏ చేపల అన్నం నచ్చిందో, అంటే చేపల బిర్యానీ నచ్చిందా లేకపోతే చేపల మగ్లూబా నచ్చిందా అనేది కూడా కామెంట్ తప్పకుండా చేయండి. మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అయితే ఇలా వంట అంతా అయిపోయిన తర్వాత అంటే ఎవరికి ఎంత పెట్టాలో అంత సర్వే చేస్తుంది ఈ విధంగా. అంతే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా, అంతవరకు బాయ్ బాయ్.